హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి సీతాఫల్ మిల్క్ షేక్ అండి. బయట అయితే చాలా డబ్బులు పోసుకోనాలి, పైగా హెల్తీ కూడా కాదు కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగే విధానంగా చేసేసుకుందాం. వచ్చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ఒక సీతాఫలం తీసుకొని, నేనైతే మా పిల్లల కోసమే కాబట్టి ఒకటే తీసుకున్నానండి. మీరు ఇంట్లో బతికైతే ఒక 2 తీసుకున్నా సరిపోతుంది. ఒక సీతాఫలం తీసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఆ గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఆ గుజ్జుని మిక్సీ జార్లోకి వేసుకొని ఆ గుజ్జుని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఒక పెద్ద గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఒక పెద్ద గ్లాస్ పాలు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చిక్కటి పాలు అయితే ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది. పాలు వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసే పని లేదు, కాకపోతే కొంచెం చిన్నపిల్లలకి కదా టేస్టీగా ఉండడానికని చెప్పి ఒక స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవచ్చు. అలా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చిక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి మనం మెత్తగా బ్లెండ్ చేసుకున్న సీతాఫల్ మిల్క్ షేక్ని అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎంత చిక్కగా వచ్చిందో, అలా చిక్కగా చేసుకోవాలండి. అప్పుడే మనకి మిల్క్ షేక్ అనేది ఎమ్మీగా ఉంటుంది. పలచగా ఉంటే అంత తాగబుద్ధి అవ్వదు. అలా చిక్కబడేదాకా మిక్సీని బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లో పోసేసుకొని ఒక 2 ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసుకొని మనకి పైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు నట్స్ వేసుకున్నానండి. అంతే. ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా హెల్దీ అయినా సీతాఫల్ మిల్క్ షేక్ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ వేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.